పోలీస్ సేవలను కొనియాడిన పౌర సంక్షేమ సంఘం సభ్యులు. పౌర సంక్షేమ సంఘం సభ్యులు పిఎంపాలెం పోలీస్ స్టేషన్ సిబ్బంది సిఐ బాలకృష్ణ, ఎస్ఐ భాస్కర్ మరియు కానిస్టేబుళ్లను సత్కరించారు. వివరాల్లోకి వెళితే, మారికవలస వద్ద మహిళ ఆత్మహత్య ప్రయత్నాన్ని అరికట్టడంలో మరియు జంట హత్యాయత్నం కేసులోనూ పిఎంపాలెం పోలీస్ సిబ్బంది ఎంతో చాకచక్యంగా వ్యవహరించి బాధితులను కాపాడడంలో చూపిన చొరవపై పౌర సంక్షేమ సంఘ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బందిని అభినందనలతో పాటు చిరు సత్కారం కూడా చేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు ఎల్ఎస్ నాయుడు, అధ్యక్షుడు నాగోతి సూర్యప్రకాష్, సభ్యులు నాగోతి శివాజీ, బైపిల్లి సతీష్, పాపారావు, దివ్యారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మధురవాడ పరిసర ప్రాంతాల్లో ఏ సమస్యకైనా సహాయ సహకారాలు అందించడంలో పౌర సంక్షేమ సంఘం ముందుంటుందని తెలియజేశారు. మా పౌర సంక్షేమ సంఘం తరఫున పిఎంపాలెం సిఐ గారిని, ఎస్ఐ గారిని కొద్దిగా కలిసి వారికి మా శుభాభినందనలు తెలపాలని చెప్పి అనుకొని వచ్చాము. వారిని కలవడం జరిగింది. ఈ రోజుల్లో ఎన్నో స్త్రీల మీద ఎన్నో అగత్యాలు జరుగుతున్నాయి. ప్రేమ పేరుతో ఉన్మాదులు వాళ్ళని చంపేయడం ఈ రకంగా జరుగుతుంది. కొంతమంది ఆత్మహత్యలకు కూడా ఎక్కువ మంది పాల్పడడం జరుగుతుంది. ఈ విషయాల్లో మా పిఎంపాలెం సిఐ గారు, ఎస్ఐ గారు మా ప్రాంతంలో ఒక ఆత్మహత్య జరగకుండా నిర్వహించడం జరిగింది వారి డ్యూటీలో. అలాగే ఒక ప్రేమకు సంబంధించిన హత్య కాండ జరుగుతూ ఉంటే అక్కడ తల్లిని కూతుర్ని ఇద్దరిని కూడా చంపడానికి ఆ ఉన్మాది రెడీ అయిపోయినప్పుడు వీరు మా పోలీస్ డిపార్ట్మెంట్ పిఎంపాలెంకు సంబంధించిన వారు వెళ్ళి వాళ్ళని ఇమ్మీడియట్గా అక్కడ ఉన్నటువంటి ఒక అమ్మాయిని రక్షించడం జరిగింది. ఇటువంటి కార్యక్రమం మా పిఎంపాలెం స్టేషన్లో మా సిఐ గారు, ఎస్ఐ గారు చేసినందువల్ల వారికి మా అభినందనలు తెలియచేయడానికి వచ్చాము. ఈ విధమైనటువంటి స్టాఫ్ మాకు ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నందుకు మా ప్రాంతంలో మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఇటువంటి ప్రాణాలకు తెగించి పనిచేసే పోలీసు వారిని మనం ఎంతైనా సత్కరించుకోవాలి. వారికి మన సపోర్ట్ ఉండాలి. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా మనం పూర్తి సపోర్ట్ ఇచ్చి వారికి సహకరించాలని ప్రజలందరినీ కోరుతున్నాం. ఈ సందర్భంగా ఇచ్చేసిన ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మా పోలీస్ సంక్షేమ సంఘానికి, ఈ మధురవాడ ప్రజలకి, మధురవాడ ప్రాంతానికి మేము శుభాకాంక్షలు తెలుపుకుంటూ విరమించుకుంటున్నాం.